నాకు అమ్మలు ఇస్తే నెల నెల నువ్వు కానీ ఆయన అయితే పొల్యూషన్ రావాలి. మిగతా పైసలు నాకు ఇట్లా సతాయిస్తారు. వద్దమ్మా. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈ రోజు డే 98. ఈ రోజు విషయానికి వస్తే పొద్దుగా లేచి పనులు కూడా దోమకుండా సీదా జిమ్కి అయితే వెళ్ళిపోయినా. పనులు ఎందుకు దోమలేదంటే జిమ్కి కొద్దిగా లేట్ అయిపోయింది. రాత్రి వండుకోనికి జర లేట్ అయిపోయింది కాబట్టి ఇక రాత్రి లేట్ ఎందుకు వండుకున్నా అంటే ఇక పరిశాన్లు అట్లుంటాయి. ఇక నాకున్న పరిశాన్లు ఎవరికి లేదని అనిపిస్తుంది. ఇక పరిశాన్ల విషయం పక్కన పెడితే ఈ రోజు వచ్చేసి మనం జిమ్కి అయితే పోయి వామప్ అయితే చేసుకొని బైసప్ అయితే ట్రైన్ చేసినాము. టైం తక్కువ ఉంది కాబట్టి బైసప్ ట్రైన్ చేసిన. లేకపోతే ఈ రోజు అసలు నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ వర్కౌట్ చాలా తక్కువ టైం ఉంది. నాకు 40 minutes ఉండే కాబట్టి బైసప్ వర్కౌట్ అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్వీట్ పొటాటో కనిపించుండే. అదైతే బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి ఇండక్షన్ మీదనైతే నీళ్ళని పోసేసి పెట్టేసిన. ఇందబ్బాయి నీళ్లు కలర్ మారుతున్నాయి, ఇది మంచిదా కాదా, చెడిపోయిందా మంచిగా ఉందా అని చెప్పేసి చాట్ జీపీటీ చేస్తేనైతే చాట్ జీపీటీ చక్కగా ఏమన్నాడు అంటే తీసుకొని చెత్తడప్పలు అవడాయి అని చెప్పేసి అన్నాడు. అసలు తినొద్దని అన్నాడు. సో ఈ రోజు మీరు స్టార్టింగ్ లో క్లిప్ చూసింది అదేంటంటే మా అమ్మ మీద నేను ఒక ప్రాంక్ అయితే చేసిన. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. మా అమ్మ అట్లా రియాక్ట్ అవుతుందని అస్సలు అనుకోనే లేదు. చాలా రిగ్రెట్ అవుతున్నా కాలిపిల్లి ఆ ప్రాంక్ చేసిన అని చెప్పేసి. సో ఆ ప్రాంక్ వచ్చేసి రేపైతే శివాజీ రోవన్ అనే నా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ మిస్ కాకుండా చూడర్రి. చూసిన ప్రతి ఒక్కరు చూసినట్టే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఒక లైక్ అయితే కొట్టుర్రి. నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు మీ సపోర్టు ఆ దేవుని సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. ఇక పువ్వు అయితే దింపేసి దేవునికి అయితే పూజ చేసేసిన. ఇక నా లంచ్ మీల్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ బ్రెడ్ అండ్ ఆమ్లెట్ మాత్రమే. ఈ మధ్య ఇక లైట్ గా తిందామని చెప్పేసి అనుకుంటున్నా. డైట్ స్టార్ట్ అయ్యేంత వరకు కొంచెం అలవాటు చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే సడన్ గా మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిన దాని తర్వాత తక్కువ తినాలి, మళ్ళీ ఆకలి కాకుండా ఉండాలంటే అస్సలు కాదు నాతో. ఏది పడితే అది తినేస్తా. అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా తక్కువ తినాలని. సో ఈ రోజు ఇంతే, రేపు కలుద్దాం. బ్లాగ్ ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి.